ఓకే ఫ్రెండ్స్, మనం క్యాప్కట్ ఎడిటర్ యాప్లో వీడియో క్వాలిటీ ఎలా ఇంప్రూవ్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో మీరు లో క్వాలిటీలో HTTPలో ఉన్న వీడియోని మీరు 4Kలోకి ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. క్యాప్కట్ ఎడిటర్ యాప్లో మీ వీడియో క్వాలిటీని చాలా బాగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్గా మీరు క్యాప్కట్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోండి. సో మీకు తెలిసిందే, క్యాప్కట్ ఎడిటర్ యాప్ని మనం యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్గా మీరు VPN కనెక్ట్ చేసుకోవాలని. ఫస్ట్గా మీరు VPN కనెక్ట్ చేసుకున్న తర్వాతనే క్యాప్కట్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. ఏదైతే మీరు లో క్వాలిటీలో ఉన్న వీడియో ఉంది కదా, ఆ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఈ వీడియో చూడండి, ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం క్వాలిటీని 4Kలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ వీడియో క్వాలిటీ చాలా బాగుంది, కానీ ఇంకా షార్ప్గా 4K క్వాలిటీలో దీన్ని కన్వర్ట్ చేయొచ్చు మనం. సో అది ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా చూడండి, ఇక్కడ మీకు డిఫరెన్స్ తీసుకోవడానికి ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ కొంచెం పార్ట్ని నేను స్ప్లిట్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఈ పార్ట్ చూడండి, ఈ విధంగా ఇది నార్మల్గా ఈ విధంగా ఉంది. సో చూడండి, ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, సో దీని క్వాలిటీని నేను ఏ విధంగా ఇంప్రూవ్ చేస్తాను. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కింద ఆప్షన్స్లో మనకి ఇక్కడ ఫిల్టర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫిల్టర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఫిల్టర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రిట్రో అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ రిట్రో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ రిట్రో ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫ్రెండ్స్ అని ఫిల్టర్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఫిల్టర్ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి ఇక్కడ. ఓకే, అప్లై చేసుకున్న తర్వాత దెన్ ఇక్కడ మళ్ళీ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని సెలెక్ట్ చేసుకొని కింద ఆప్షన్లో మనకి ఇక్కడ అడ్జస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ అడ్జస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇందులో మనకు బ్రైట్నెస్ని ఒక -5 వరకు తగ్గించాలి ఇక్కడ బ్రైట్నెస్ని. అండ్ కాంట్రాక్ట్ని కొంచెం +5 వరకు ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ సాచురేషన్ని ఇక్కడ -5, 6 వరకు తగ్గించాలి. అండ్ ఇంకా బ్రిలియన్స్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి 5 వరకు. అండ్ ఇక్కడ షార్ప్నెస్ ఉంటుంది. షార్ప్నెస్ని టోటల్గా 100% ఎక్కువగా చేసుకోవాలి. అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ హైలైట్స్ ఉంటాయి. హైలైట్స్ని కూడా లైట్గా కొంచెం ఒక 10 వరకు ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ మనకి ఇక్కడ వీనెట్ ఉంటుంది. వీనెట్ని కొంచెం ఇక్కడ ఒక 15 వరకు ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఈ విధంగా దాన్ని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే చూడండి, ఇప్పుడు ఫస్ట్ వీడియోకి సెకండ్ వీడియోకి ఇక్కడ ఇది నార్మల్ వీడియో. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ వీడియో క్వాలిటీ కొంచెం మనకు ఇంప్రూవ్ అనేది అయిందనమాట. సో ఈ విధంగా మనకు కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్లో ఈ పొజిషన్లో తీసుకురావాలి. అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. లెన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ లెన్స్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుంది. మనకి ఇక్కడ HDR అనే ఎఫెక్ట్ ఉంటుంది. HDR ఎఫెక్ట్ని ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. అండ్ కొంచెం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సైజ్ ఉంటుంది. సో సైజ్ని మనం కొంచెం ఇక్కడ లైట్గా ఒక 30 వరకు చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం 30 వరకు ఈ విధంగా ఒక ఈ రేంజ్లో చేసుకోవాలి. అండ్ ఇక్కడ అమౌంట్ ఉంటుంది. అమౌంట్ని కొంచెం తగ్గించాలి. ఇక్కడ ఒక 20 వరకు చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంటెన్సిటీ ఉంటుంది. ఇంటెన్సిటీ కూడా కొంచెం తగ్గించాలి. ఇక్కడ ఒక 20 వరకు. అండ్ ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది. ఫిల్టర్ని కూడా కొంచెం తగ్గించాలి మనం. ఈ విధంగా కొంచెం ఒక 40 వరకు చేసుకోండి. అండ్ గ్లో ఉంటుంది. గ్లోని ఇక్కడ మొత్తం 100% చేసేయండి. ఇక్కడ 90% వరకు చేసేయండి గ్లోని. అండ్ రేంజ్ ఉంటుంది. సో ఇక్కడ రేంజ్ని మనం కొంచెం ఈ రేంజ్లో ఉంచేసుకోవాలి. ఇక్కడ వరకు 40 వరకు. అండ్ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ని మనం ఎండ్ వరకు తీసుకురావాలి. ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఈ విధంగా తీసుకొస్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ స్టార్టింగ్లో మనకు ఈ విధంగా ఉండే వీడియో ఈ విధంగా. సో ఇప్పుడు చూడండి, మనకు ఈ విధంగా హై క్వాలిటీలోకి మారే మనకు ఫేస్ అనేది కూడా చాలా గ్లోగా అండ్ చాలా షార్ప్గా అయిపోయింది. అండ్ ఇక్కడ మీకు అంత వైట్ ఫేస్ వద్దనుకుంటే ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు గ్లో ఎఫెక్ట్ ఉంటుంది. ఈ గ్లో ఎఫెక్ట్ని తగ్గించుకోవచ్చు మీరు ఇక్కడ కొంచెం ఈ విధంగా. సో ఈ ఎఫెక్ట్ని ఇక్కడ 50 వరకు చేసుకున్నా పర్వాలేదు. అండ్ ఇక్కడ దీన్ని రేంజ్ కొంచెం ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ రేంజ్ కొంచెం తగ్గించుకుంటే మనకు ఫేస్లో ఇక్కడ వైట్ కలర్ అనేది కొంచెం తగ్గించుకుంటుంది ఈ విధంగా అనమాట. అండ్ 30 వరకు చేసుకుంటే మనకి చూడండి, ఇక్కడ ఎఫెక్ట్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది. నార్మల్గా ఇక్కడ ఈ విధంగా ఉంటే కొంచెం లో క్వాలిటీలో. అండ్ ఇక్కడ నుంచి మనకు వీడియో క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇక్కడ వీడియో క్వాలిటీ అనేది మీ నార్మల్ వీడియో ఫస్ట్ ఇక్కడ కొంచెం లో క్వాలిటీ వీడియోకి మీరు అప్లై చేసుకుంటే తర్వాత డిఫరెన్స్ అనేది మీకు చాలా బాగా కనిపిస్తుంది. వీడియో క్వాలిటీ అనేది నిజంగా చాలా బాగా ఇంప్రూవ్ అయితే అవుతుందన్నమాట ఈ విధంగా. ఓకే, సో చాలా సింపుల్గా ఈ విధంగా మీరు లో క్వాలిటీ ఉన్న వీడియోస్ని ఈజీగా దాని క్వాలిటీని 4Kలోకి కన్వర్ట్ చేసేయచ్చు క్యాప్కట్ ఎడిటర్ యాప్ లాగా. ఓకే, అండ్ ఇప్పుడు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. అండ్ ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు క్వాలిటీ అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.